ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు వెంకటేశ్వర అన్న నేను ఒక 10ల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చిన, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన, ప్రెస్ మీట్లు పెట్టిన, బహిరంగ సభలు పెట్టినా కానీ కనీసం ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితిని పట్టించుకునే పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. దాదాపుగా మా సామాజిక వర్గం చెందిన 5గురు మంత్రివర్గాలు ఉన్నా వారు కనీసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళినప్పటికి ఇట్లా సమస్యలు వివరించినప్పటికి ఇట్లా సానుకూలంగా స్పందిస్తున్నారు తప్ప ఆ అంశం ప్రజాభవన్ దాటి సెక్రటరీ గారికి ఆఫీస్ అధికారుల దగ్గరికి పోవట్లేదు. 4 గోడల మధ్యలో దళిత సమస్యలు ఉండే విధంగానే చూస్తున్నారు తప్ప ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఈ సమాజంలో 64 లక్షల మంది 2000 కులగణన సర్వే ప్రకారం గవర్నమెంట్ చేసిన ప్రకారం 64 లక్షలు లెక్క తెలిసారు. 64 లక్షల మందికి మనం ఏ విధంగా సంక్షేమం అందించాలి, ఉపాధి అందించాలి అనే ఆలోచన మా మంత్రులే చేయడం లేదు. ఇక్కడ ఎక్కడికిలా రేవంత్ రెడ్డి గారిని నేను విమర్శలు చేయను. ఎందుకంటే మావాడే అక్కడ పెద్ద దిక్కుండు, అక్కడ మావాడే వంటించేవాడు, కానీ పెట్టేవాడు ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వాల దాదాపుగా బైరు వెంకటేశ్వర అన్న గారు 50,000 మందితో సికింద్రాబాద్ లో ఉపకులాలతో మీటింగ్ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మరో 2 నెలల్లో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తుడు. ఎందుకు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ ప్లాన్ చేయాలని దాని ఉద్దేశం ఒకటే ఉంది. ఈ రోజు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాలు 59 కులాలు ఉన్నా, 59 షెడ్యూల్ కులాలు ఉన్నా కానీ 57 కులాలను ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రం కొంచెం గుర్తిస్తున్నా అంటే దానికి ముమ్మాటికి కారకుడు బైరి వెంకటేశం గారు. ఇలా నాకు ఈ రోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం, నేను సమస్యలు నిరంతరం మా మిత్రులతో కోర్టు చేసుకుని ముందుకు వెళ్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న పార్టీలైనా కానీ, అధికార పార్టీ అయినా కానీ, ప్రతిపక్ష పార్టీలైనా కానీ, ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు ఇట్లా ఎవరు కూడా దళిత సమస్యలు పట్టించుకునే పాపన వేయలేదు. భవిష్యత్తులో కూడా ఆలోచన చేయరు వాళ్ళు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం కేవలం బీసీవై పార్టీ బహుజన కోసం పుట్టిన పార్టీ కనుకనే మన విజయవాడలో 5 లక్షల మంది బీసీ సింహగతంతో ప్రూవ్ అయింది. తర్వాత ఎస్సీ ఎస్టీ సమస్యలు చాలా తీవ్రతగా ఉన్నాయి. ఈ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కానీ 2014 నుంచి 2020 వరకు కనీసం 10 సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దాదాపు ప్రభుత్వం వచ్చేసి 2 సంవత్సరాల 7 నెలల 18 రోజులు అవుతుంది. 961 రోజులు అవుతున్నా కానీ ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ కనీసం ఒక అర్థం అంటే సమయం కేటాయించి మా మీద రివ్యూ చేయాలి పాపన వేయాలంటే వాళ్ళు ఈ రిజర్వ్ స్థానాల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. వాళ్ళు సులాభాల కోసం, మంత్రి పదవుల కోసం, సీట్ల కోసం, కుటుంబాల పదవుల కోసం తప్ప మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప కనీసం మాకు, మా ప్రజలకు, మా వర్గాలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశం ఎవరికి లేదు. మిత్రులారా, మీకు తెలియని విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టోలో సగం వరకు మేనిఫెస్టో క్రియేట్ చేసిన వ్యక్తి మన బైరి వెంకటేశ్వర గారు. ఏ కులం ఇట్లా ఒక కులాన్ని కలుపుకోపోయి కార్పొరేషన్లు 3 కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఉన్న కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. 2014 నుంచి కేసీఆర్ గవర్నమెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది కార్పొరేషన్. మాకు ఆసిఫాబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి కనీసం కార్పొరేషన్ అంటే తెలియదు, రేషన్ కార్డు అంటే తెలియదు, ఆధార్ కార్డు అంటే తెలియదు, సొంత గృహాలు లేని పరిస్థితి ఉంది. స్వయంగా మీ ఇద్దరే పర్యటించిన వ్యక్తులు అక్కడ మాకు బాధ కలిగింది. వాసం చెప్పాలంటే అన్న మన కాన్స్టిట్యూషన్ మన చదువుకున్నాం, మన వాయిస్ని ఇంతవరకు తీసుకుపోతూ ప్రభుత్వాలు పట్టించుకున్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు పట్టించుకునే ఆలోచన చేయడం లేదు. కనుకనే మేమంతా బలమైన నాయకత్వం, బలమైన వ్యక్తులని 59 కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి వచ్చే నెల 8వ తారీఖున చలో 8వ తారీఖు పిలిపి ఎన్నికిచ్చినామంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగిందో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం అదే విధంగా మరో ఉద్యమం మొదలవుతుంది. దానికి ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులే కారకులు అవుతారు. మీరందరూ దానికి అనుసంధానంగా మీరందరూ పార్టీలై మన ముందుకు పోవాలని ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తారు, గద్దారంలోనే అమ్మేసి అని ముందర పెట్టుకొని 2వ విషయాలు చెప్తాడు. మన ఒక సమస్యలు చెప్తుండే, అన్న మా ఇంట్లో నాకు పెట్టాలంటే మీరు ఈ రోజు స్థాయికి రావడానికి మా పెద్దన్న ఆదర్శం, మా పెద్దన్న లేకపోతే మా అమ్మేసి అన్న నాకు ఇంట్లో పెట్టాను అని చెప్పాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు 64 లక్షల మంది జనాభా ఎస్సీలో ఉన్నప్పుడు, 32 లక్షల జనాభా ఎస్టీలో ఉన్నప్పుడు, దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నప్పుడు వీళ్ళందరూ మీకు కనపడట్లేదా? వీళ్ళందరూ మీకు తమ్ముళ్ళు కాదా? వీళ్ళందరూ మీకు అన్నలు కాదా? ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలు మీకు అక్క చెల్లెలు కాదా? ఒకసారి ఆలోచన చేయండి.
మీరు నిరంతరం దిల్లు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఒక్క గంట మా సమస్యల మీద ఫోకస్ చేస్తే ఈ 12 హామీలు నెరవేరుతాయి. పాపిగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్నప్పుడు వర్గీకరణ చేసినప్పుడు ఇదే అంశంలో రిజర్వ్ స్థానం పెంచుతామని చెప్పాడు. మరి వర్గీకరణ అంశం చేసినప్పుడు ఆరో నిద్రలేయారా మీరు? ఈ 15 నుంచి 18% ఎందుకు చేయలేదు? ఎందుకు పక్క పెట్టిర్రు? మా హక్కులు మీరు ఎందుకు కాలం వస్తున్నారు? మమ్మల్ని కేవలం ఓటు బాకి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? మీరు తక్షణమే మీ నిర్ణయాలను మీరు చేస్తున్న వ్యతిరేక పాలనను మీ ప్రజాపాలన కాదు, ఇది కూలి చేసే పాలన. మమ్మల్ని అన్నిటికీ నిర్ధారణ చేస్తుంది కనుక 8వ తారీఖు బీసీ పార్టీ జాతీయ అధ్యక్షులు బోడ రామచంద్ర గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. 59 కులాలను ఏకతాటిపై తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన నాయకత్వాన్ని మేము 8వ తారీఖు దగ్గర ఒక కవాతు మరో తెలంగాణ విద్యను 7 మిలియన్ మార్చి ఏ విధంగా జరిగిందో మీ ఎస్సీలను మొత్తం మిలియన్ మార్చి విధంగా తీసుకెళ్తానికి కార్యక్రమం జరుగుతుంది. తస్మా జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిలో మేము మాకు కోపం లేదు, ఎందుకంటే మీకు ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. 2 సమయాలు టైం వేసుకున్నా కానీ మీరు 8వ తారీఖు లోపు ముఖ్యంగా మంత్రులను కూర్చోబెట్టి రివ్యూ చేయాలి. ఇల్లు ఉన్న కనీసం ఒక 10 హామీలైనా మీరు నెరవేర్చాలి. దానికి ఇంప్లిమెంట్ చేయకపోతే తర్వాత 8వ తారీఖు మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. మిత్రులారా, సమయం చాలా తక్కువ ఉన్నందున క్షమించాలి. మీరందరూ విలువైన సమయాన్ని కేటాయించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినందుకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ